హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు హాట్ టాపిక్ ఏంటంటే, ఈరోజు మా అబ్బాయిది 10th క్లాస్ సిబిఎస్సి మ్యాథ్స్ ఎగ్జామ్ అయిపోయింది. ఫస్ట్ మా అబ్బాయి 95% అబౌవ్ తెచ్చుకున్నాను అనుకున్నాను, కానీ డాడీ ఈరోజు పేపర్ చాలా టఫ్ వచ్చింది అని చెప్పాను. నేను నమ్మలేదు, సరేనా అని చెప్పాను. కానీ అది తీరా చూస్తే సోషల్ మీడియాలో లెక్చరర్ టీచర్స్ని అడిగితే, అవును సార్ ఇది చాలా టఫ్ వచ్చింది పేపర్ అని చెప్పారు. బోర్డు ఎగ్జామ్కి సిబిఎస్ఈ బోర్డు వాళ్ళకి ఒక చిన్న విన్నపం అండి. చిన్నపిల్లల్ని వాళ్ళ భవిష్యత్తులో ఇలాంటి ఎగ్జామ్స్ ఉంటాయని తెలుసుకుంటారు, కానీ ఇది మొట్టమొదటి ఎగ్జామ్. వాళ్ళకు చాలా డిసప్పాయింట్ చేశారు వాళ్ళని. ఇది ఎంతవరకు సబబు? వాళ్ళు ఇంతవరకు బోర్డ్ ఎగ్జామ్లో ఎప్పుడు కూడా అటెంప్ట్ చేయలేదు. ఇది ఫస్ట్ ఎగ్జామ్ ఉంది, బోర్డ్ ఎగ్జామ్. ఫస్ట్ ఎగ్జామ్ మ్యాథ్స్ ఎగ్జామే డిసప్పాయింట్ చేశారు. కానీ నెక్స్ట్ పేపర్ చాలా చాలా టఫ్ ఉంటుందేమో అని భయపడుతూ నిరాశపడుతున్నారు. పిల్లల్ని డిసప్పాయింట్ చేసి వాళ్ళ మెంటల్ స్ట్రెస్ని చాలా ఫీల్ చేశారు. ఇది ఎంతవరకు సబబు? సిబిఎస్ఈ బోర్డు ఇది కాస్త గమనించగలరు. వాళ్ళు 10th క్లాస్ పేపర్ని జేఈ మెయిన్స్ లాగా ఇస్తే ఎలా రాస్తారండి? దయచేసి ఇది కాస్త గమనించి మ్యాథ్స్ ఎగ్జామ్ పేపర్ ఏదో ఒక పరిష్కారం చేయండి. ప్లీజ్ అందరు పేరెంట్స్ తరఫున, సిబిఎస్ఈ 10th క్లాస్ పేరెంట్స్ తరఫున నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అండి. దయచేసి సిబిఎస్ఈ బోర్డు ఇది గమనించగలరని ప్రార్థన. జై హింద్. సిబిఎస్ఈ మ్యాథ్స్ ఎగ్జామ్ అయిపోయింది. ఫస్ట్ మా అబ్బాయి 95% అబౌవ్ తెచ్చుకున్నాను అనుకున్నాను, కానీ డాడీ ఈరోజు పేపర్ చాలా టఫ్ వచ్చింది అని చెప్పాను. నేను నమ్మలేదు, సరేనా అని చెప్పాను. కానీ అది తీరా చూస్తే సోషల్ మీడియాలో లెక్చరర్ టీచర్స్ని అడిగితే, అవును సార్ ఇది చాలా టఫ్ వచ్చింది పేపర్ అని చెప్పారు. బోర్డు ఎగ్జామ్కి సిబిఎస్ఈ బోర్డు వాళ్ళకి ఒక చిన్న విన్నపం అండి. చిన్నపిల్లల్ని వాళ్ళ భవిష్యత్తులో ఇలాంటి ఎగ్జామ్స్ ఉంటాయని తెలుసుకుంటారు, కానీ ఇది మొట్టమొదటి ఎగ్జామ్. వాళ్ళకు చాలా డిసప్పాయింట్ చేశారు వాళ్ళని. ఇది ఎంతవరకు సబబు? వాళ్ళు ఇంతవరకు బోర్డ్ ఎగ్జామ్లో ఎప్పుడు కూడా అటెంప్ట్ చేయలేదు. ఇది ఫస్ట్ ఎగ్జామ్ ఉంది, బోర్డ్ ఎగ్జామ్. ఫస్ట్ ఎగ్జామ్ మ్యాథ్స్ ఎగ్జామే డిసప్పాయింట్ చేశారు.